నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మహేందర్ రెడ్డి అనే వ్యక్తి గర్భిణి అయిన భార్యను అత్యంత కిరాతకంగా చంపడమే కాకుండా ఎక్కడికక్కడ బాడీ పార్ట్స్ అన్ని కట్ చేసి తీసుకుపోయి మూసీ నదిలో పడేశాడు. ఏమి తెలియనట్టు మళ్ళా భార్య కనిపించడం లేదంటూ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు పోలీస్ స్టేషన్కు. అనుమానించిన పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు. దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే నిరుపమ. ఇంత దారుణంగా అసలు పాశవికంగా కొంతకాలమైనా తనతో పాటు కలిసి ఉంది భార్య, ఇష్టం లేకపోతే వదిలేయచ్చు కదండి. ఇంత ఘోరంగా నరికి ముక్కలు చేసి 3 సార్లు బ్యాగులు పట్టుకొని 14 కిలోమీటర్లు ఉందండి. ఇప్పుడు నేను వెళ్ళొచ్చాను. 14 కిలోమీటర్లు ఉంది ఇంటి నుంచి మూసి అతను పడేసినటువంటి ప్లేసు. అక్కడికిక్కడికి 3 సార్లు తిరిగేసి బైక్ మీద పాడేసి వచ్చాడండి. అవన్నీ కూడాను ఎంత దారుణం అసలు. ఇప్పుడు ఆమె ఒక్కదాన్ని చంపడం, 5th మంత్ 2-3 డేస్లో 6th మంత్ వచ్చేస్తుందంట ఆమెకు. సో 2 ప్రాణాలను తీసినట్టు కాదా అండి? ఇప్పుడు ఈరోజు కోర్ట్స్లో టాప్ మోస్ట్లో నడుస్తున్న కేసెస్ ఫ్యామిలీ డిస్ప్యూట్స్. బాబోయ్, ఒకప్పుడు మ్యారేజ్ అంటే కోర్టు దాకా వెళ్ళే సీనే లేదు. మ్యాక్సిమం ఒక 10 to 15 years బ్యాక్ వరకు ఎప్పుడన్నా ఒక జనరేషన్ మార్పు చెందాలి అంటే 30 years స్పాన్ ఉండేది. దాని నుంచి 20 yearsకి వచ్చింది, దాని నుంచి 10 yearsకి వచ్చింది. ఇప్పుడు 3 to 5 yearsలోనే జనరేషన్ గ్యాప్, జనరేషన్ మార్పు అనేవి రిపీటెడ్గా మనం చూస్తున్నాం. ఇంకో కొన్ని రోజులకి ఇంకా షార్ట్ టైం అయిపోతుంది. చాలా ఫాస్ట్ ఫార్వర్డ్లోనే ఆలోచన విధానాలు మారితే ఆ ప్రవర్తన మారుతూ ఉండొచ్చు, మన అలవాట్లు మారడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను చూసిన నా 25 years ప్రాక్టీస్లో ఫస్ట్ 10 yearsలో అసలు డైవర్స్ కేసులు అనేవి లేవు. ఎక్కడా కూడా ఫైట్ చేయడానికి ఎవరు ఇష్టపడే వాళ్ళు కాదు. మరీ రేర్ ఆఫ్ రేర్ కేసెస్. ఒక 15 years నుంచి స్టార్ట్ అయినాయి. ఆ స్టార్ట్ అయింది ఎంత ఫాస్ట్గా ఉందంటే టాప్ మోస్ట్ ఫైలింగ్స్ ఈరోజు నడుస్తున్నది ఫ్యామిలీ డిస్ప్యూట్స్కి సంబంధించి. మ్యాక్సిమం 2-3 years కూడా ఎవడో కాపురాలు చేయట్లేదు. అలా కాపురాలు చేసిన వాళ్ళు ఎవరైనా కానీ ఎక్కడో రేరు, ఇంకో 1 yearకి కోర్టుకే వస్తారు. 1-1.5 yearలో కోర్టులకు వస్తున్న డైవర్స్ కేసులే ఎక్కువ ఉన్నాయి. ఎందుకు? ఇప్పుడు మనం ఫ్యామిలీ డిస్ప్యూట్కి వచ్చేసరికి కుటుంబ ఇష్యూ కాబట్టి ఇద్దరికి తప్పులు ఉంటాయి. ఇద్దరు 2 చేతులు కలిస్తేనే గొడవలు. ఈ ఫ్యామిలీ వీళ్ళ పేరెంట్స్ ఓవర్ ఇన్వాల్వ్మెంట్, వాళ్ళ పేరెంట్స్ ఓవర్ వీళ్ళు ఫైనాన్షియల్ ఇది ఇలా ఏవో నానా రకాలు చెప్పుకుంటూ వచ్చాం. అవి ఈ కేసులో చెప్పడానికి కుదరదు. ఏం చెప్పాలి? ఈ కేసులో క్రైమ్ జరిగిపోయింది. వన్స్ క్రైమ్ జరిగినాక అతను మంచోడా చెడ్డోడా, అతనికి అన్యాయం జరిగిందా ఈవిడికి అన్యాయం జరిగిందా అనే మాటలే లేవు. క్రైమ్ ఎవరు చేస్తే వాళ్ళు తప్పు చేసిన వ్యక్తుల కిందే లెక్క. ఎంతైతే తప్పు జరుగుతుందో, గొడవలు జరుగుతున్నాయో అది నేరం కింద మనం మాట్లాడుకునే సందర్భం వచ్చినప్పుడు తప్ప ఒప్ప ఇంతే మాట్లాడతాం. వన్స్ అది నేరం అయిపోయిన తర్వాత కోర్టు గురించి, లీగాలిటీ గురించి మాట్లాడాలి. ఆయనకు 1 మార్కు కూడా పడదు. 1% కూడా అయ్యో పాపం అందుకే ఇలా చేశాడంట అనటానికి కుదరదు. ఒక మనిషిని చంపేసే రైట్స్ మృగాల్లాగా మనిషికి మనిషి ఇవ్వాల. క్రిమినల్కి హ్యాంగింగ్ ఇవ్వడానికే మన ఇండియన్ లా సిస్టంలో హ్యాంగింగ్ని ఎత్తేసి తీసేసి ఏదో రేర్ ఆఫ్ రేర్ కేసుల్లోనే మీకు లోయర్ కోర్ట్స్ ఇచ్చినప్పటికీ కూడా అమెండ్మెంట్స్ జరిగి కొత్త చట్టాలు వచ్చినప్పుడు, నిర్భయ కేసులు ఇవి వచ్చినప్పుడు కేసులు మనకి హ్యాంగింగ్ ఉంటుంది. ఎవరు ఇస్తారు? సెషన్ కోర్టు, లోయర్ కోర్టులు, సెషన్ కోర్ట్స్ లేదా హైకోర్టు వరకు ఇస్తారు. మళ్ళీ సుప్రీంకోర్టుకు వచ్చేసరికి అది కొంచెం లైఫ్ కింద కన్వర్ట్ అవ్వడం కానీ ఇవి జరుగుతుంటాయి. కానీ ఈ లోపు అతను ఏదైతే కోర్టుల చుట్టూ తిరిగే ఆ ఇయర్స్ ఆఫ్ ఇది ఉంటుందో అది పెద్ద పనిష్మెంట్ కిందే లెక్క మన ఇండియన్ దీని ప్రకారం. ఇక్కడ ఎంత క్రూయల్గా ఉందంటే ఈ వ్యవహారం. లవ్ చేసుకున్నారు. ఇక్కడ నేను 4 points మాట్లాడతాను. ఒకటి, లవ్ చేసుకున్న విషయం గురించి. ఈ రోజున లవ్కి మీనింగే లేదు. ఒకప్పుడు లవ్ అంటే కళ్ళ ద్వారా ఫీల్, వాళ్ళు ఒక 5 నిమిషాలు చూస్తే చాలు, ఇంకో 1 week దాకా గుర్తు పెట్టుకునే స్టేజ్ నుంచి, వాళ్ళని చూస్తే చాలు అనే స్టేజ్ నుంచి గట్టిగా 1 weekలోనే ఫిజికల్గా కమిట్ అయిపోయి రెస్టారెంట్లకి వెళ్ళో, పబ్స్కి వెళ్ళో, లేకపోతే ఎక్కడైనా బుక్ చేసుకుని వెళ్ళి ఎంజాయ్ చేసేస్తున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అప్పుడు పరిచయాలు కూడా చాలా తక్కువ. ఈ రోజున పరిచయం లేని, ముక్కు ముఖం తెలియని వ్యక్తులను కూడా చాలా ఫాస్ట్గా పరిచయాలు పెట్టుకొని ఆ ఫిజికల్ నీడ్స్ని కంట్రోల్ చేసుకునే పొజిషన్ లేక. ఎందుకంటే మన తాతలకి ముత్తాతలకి ఉన్న అదే జనరేషన్ బాడీ లాంగ్వేజ్లే తర్వాత మన దాకా వచ్చినాయి. కానీ మన తర్వాత జనరేషను ఇప్పుడు జనరేషన్లో మాట్లాడుతూ వెళ్తుంటే కొంచెం బాగా ఫాస్ట్గా వెళ్ళిపోయినాయి. ఈ రోజున ఫిజికల్ రిలేషన్ అనేది చాలా క్యాజువల్ అయిపోయింది. అడ్జస్ట్ అయిన వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు, అడ్జస్ట్ అవ్వని వాళ్ళు పక్కన పడేస్తున్నారు. ఇక్కడ లవ్ గురించి మాట్లాడేటప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్న వ్యక్తులు వీళ్ళిద్దరు. అంతకుముందు ఉన్న ఫైనాన్షియల్, అతను ఇంటర్మీడియట్ చదివాడు, ఈవిడ డిగ్రీ చదివింది. మేబీ ఇక్కడ పేరెంట్స్కి అయితే కష్టంగా ఉంటుందిగా, అమ్మాయి పేరెంట్స్కి.
అమ్మాయి పేరెంట్స్ అరే అబ్బాయి చదువుకోలేదు, అబ్బాయి ఫైనాన్షియల్ కెపాసిటీ ఏంటి, ఇవి కొంత చూస్తారుగా. బేసిక్ ఇవి ఎవరో ఆలోచించుకోరు. తల్లిదండ్రులకి చట్ట ప్రకారం రైట్స్ లేవు. వీళ్ళకి కొంత కౌన్సిలింగ్ ఇచ్చేవారు కన్నా కనీసం తల్లిదండ్రులకి లవ్ మ్యారేజ్ చేసుకుని మేజర్ అయిన పిల్లలు వెళ్ళిపోతుంటే గుండెల పగిలి చచ్చిపోతున్నారు తల్లిదండ్రులు. ఏంటి ఎంత పెంచి తప్పుడు అడుగాని వాళ్ళ దృష్టిలో. ఓకే, వాళ్ళకి పూర్తి రైట్స్ ఇవ్వద్దు, కనీసం వీళ్ళు ఫైనాన్షియల్గా సెటిల్ అయ్యో జాబ్ తెచ్చుకొని ఒక 1-2 years తల్లిదండ్రులకి రైట్స్ ఇచ్చి మీరు మమ్మల్ని మార్చండి లేదా మేము మిమ్మల్ని మారుస్తాం, మారకపోతే ఇదిగో మేము ప్రూవ్ చేసుకున్నాం మేము వెళ్తాం. అదే లేదు ఇక్కడ. వెంటనే అయిపోవాలి అన్ని ప్రాసెస్లు. ఇక్కడ లవ్ విషయంలో ప్రాపర్ కౌన్సిలింగ్స్ ఎవరికి ఉండట్లేదు. ఆ టైంకి ఎవరు నచ్చారో ఆ వ్యక్తిని అర్జెంటుగా పెళ్లిళ్ళు చేసేసుకుంటున్నారు, జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. 2, మ్యారిటల్ రిలేషన్లోకి వచ్చినప్పుడు లవ్లో నచ్చిన వ్యక్తి మ్యారేజ్ అయిపోయిన తర్వాత హక్కులు బాధ్యతలు ఎక్కువ పెరుగుతాయి. హక్కుల గురించి మాట్లాడడం కంటే రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి ఇద్దరికి. ఎప్పుడో గంట మాట్లాడుకునేటప్పుడు ఆ ఎమోషన్ వేరు. ఎప్పుడైతే పెళ్లి చేసుకుంటారో కుటుంబం రన్ అవ్వాలి, రెంట్లు కట్టుకోవాలి, మెయింటెనెన్స్ రావాలి. ఇక రోజు ఆ లవ్ మాట్లాడుకోవడం కుదరదు. ఇక్కడ మ్యాక్సిమం 1.5 year, January 2024 20th మ్యారేజ్ అయితే ఆగస్ట్కి ఫట్ అంటే 1 year 8 monthsలో మొత్తం సీన్ అయిపోయింది. ఇలాంటి సిచ్యుయేషన్లో వీళ్ళ మ్యారిటల్ రిలేషన్లో మనం అబ్జర్వ్ చేస్తే ఇద్దరు చిన్న జాబులు చేసుకునేది, మేబీ ఫైనాన్షియల్ ఇది ఉండొచ్చు. రెండోది మనకి అర్థమవుతున్నది ఎప్పుడు అంటే ఇతను అనుమానపడుతున్నాడు అని. ఎప్పుడైతే ఎంఐ కాల్ సెంటర్లో చేస్తుందో ఈ రోజున ఒక వ్యక్తి యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ తెలియాలంటే ఫోన్సే. కానీ ఏ వైఫ్ ఏ హస్బెండ్లు వాళ్ళ పర్సనల్ ఫోన్ నెంబర్స్ని పార్ట్నర్కి ఇచ్చుకోరు. చాలా తక్కువ కేసుల్లో. మీరు ఎప్పుడైతే ఈ దీనికి సంబంధించిన పిన్ ఉంటుందో అది మీ హస్బెండ్కి ఇలా ఇవ్వగలిగితే ఓపే, ఇంకేం ఉండదు. అలాగే హస్బెండ్ కూడా. కానీ ఎవరు ఇస్తున్నారు? 80% అలా ఇచ్చుకోరు. ఒకళ్ళ పర్సనల్ విషయాలు ఇంకోళ్ళు ఇన్వాల్వ్ అవ్వద్దు, ఓకే, దానికి ఉండే లిమిట్, దానికి ఎంతవరకు అంతవరకు ఉండే పొజిషన్ ఉండాలి. ఇక్కడ ఒక వ్యక్తికి విపరీతమైన అనుమానం వచ్చింది. ఏది లవ్ చేసి పెళ్లి చేసుకున్న అమ్మాయి క్యారెక్టర్ని తిప్పి కొడితే 10 monthsలో డిసైడ్ చేసేసాడు ఈ అమ్మాయి ఎవరితోనో తిరుగుతుంది అని. ఆ అనుమానంతో ఇంత దూరం రావడం. ఈ మధ్యలో వీళ్ళకి 1 yearలో 4 పంచాయతీలు జరిగినాయట. సో ఈ ఫ్యామిలీ మ్యాటర్స్లో ఒకప్పుడు మీడియేషన్స్ చేయాలంటే కుటుంబ సభ్యులు పెద్దోళ్ళు కండవాలు వేసుకొని కూర్చునేవాళ్ళు. ఈ రోజున ఎవరికి ఎవరో చెప్పే సీనే లేదు. ఎవరి మాట ఎవరు వింటున్నారు? అసలు వినే సీన్ లేదు. అసలు ముందు మీరేంటి మాకు చెప్పేది, ఈవిడింతే ఈయనింతే ఈవిడింతే ఈయనింతే ఇంతే నడుస్తుంది తప్ప ఓపిక్గా ఒక పెళ్లి చేసుకున్నాక కాపురం నిలబెట్టుకుందాము. పార్ట్నర్ అన్నాక ఎవరైనా అంతే, మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నా అంతే, థర్డ్ మ్యారేజ్ చేసుకున్నా అంతే. ఇవి కొంచెం అడ్జస్ట్ అవ్వాలి మనుషులు. ఈ సీనే లేదు. ఇక్కడ వీళ్ళకి 4 పంచాయతీలు జరిగినాక కూడా ఏదో ఫోర్స్ఫుల్గా కలిపి ఉంచారే తప్ప వీళ్ళ నిజంగా కలిసి ఉంటున్నారా ఎంతవరకు ఏంటని చూసుకోవాలి. నెక్స్ట్ ప్రాణం దాకా వచ్చేస్తుందంటే ఇమ్మీడియట్గా జరగదు. వీడు ప్లేడ్ తీసుకొచ్చి కోసే అంత ప్లాన్ వస్తుందంటే అతని ఇంటెన్షన్ క్రూయాలిటీ స్లోగా ఆ పార్ట్నర్కి అర్థమవుతుంది. అది అమ్మాయి చేసినా అబ్బాయి చేసినా. ఈ మధ్య పెద్ద అమ్మాయిల్ని చంపేస్తున్నారు అంటానికి లేదు, రిపీటెడ్గా జరుగుతున్నాయి. అవి రిపీటెడ్గా జరుగుతున్నాయి. ఎంతలా ట్రెండ్ అవుతుందంటే బ్లూ వాటర్ టిన్నులు, వాటర్ డబ్బాలు బ్యాన్ చేయండి అనే అంతలా. ఎందుకంటే జెంట్స్ని చంపేసి వాటిలో వేసి అంటే క్రూయాలిటీ పర్సంటేజ్ ఎంతలా పెరుగుతుందంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్. దీన్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ ఎవరికి ఉండట్లా. ఒకప్పుడు అదే కోపం అందరికీ ఉండేది, కానీ సొసైటీ అంటే భయం, కుటుంబ సభ్యులు అంటే భయం, ల్యాండ్ ఆర్డర్ అంటే భయం. నాకు మేజర్గా అనిపించేది ఏంటంటే మీరు ఇందాక అన్నారు ఎందుకు వదిలేస్తే అయిపోయేది కదా. వదిలేస్తే ఎక్కడ అయిపోతుంది? అవ్వట్లా. అది అబ్బాయి కన్నా అమ్మాయి కన్నా అవ్వట్లా. ఎందుకు అంటే అది బెటర్ కదా అని మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం. మిగతా 99.9% జనాలు వదిలేసిన పర్సన్స్ని మనం ఈరోజు వెళ్ళి ఇంటర్వ్యూ చేస్తే నరకం కనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకంటే ఒక పార్ట్నర్కి వదిలేయడానికి ఇష్టం ఉండి ఇంకో పార్ట్నర్కి ఇష్టం లేకపోతే మన ఇండియన్ లా సిస్టమ్ ప్రకారం కోర్ట్స్లో మినిమం 5 to 7 years పడుతుంది. 5 to 7 years ఫైట్ చేసిన తర్వాత కూడా ఆ అబ్బాయికి కానీ ఆ అమ్మాయికి కానీ డైవర్స్ రావడం చాలా కష్టమైపోతుంది. సుప్రీంకోర్టు నెంబర్ ఆఫ్ జడ్జిమెంట్స్ వాళ్ళు మేము కలిసి ఉండము అని ఏ ఒక్క పార్ట్నర్ అన్నా డైవర్స్ డిక్లేర్ చేయండి, అమ్మాయికి కాంపెన్సేషన్ ఇవ్వండి అని. అలా 3 yearsలో కనుక కేసులు కంప్లీట్ అయితే మీకు ఇలాంటి క్రైమ్ పర్సంటేజ్ జరగదు. కోర్టుకి వెళ్తే న్యాయం జరుగుతున్నప్పుడు ఇక్కడ ఎందుకు చంపుకోవాలా? ఇందాక మీరు అన్నారు కదా ఇంత పెద్ద క్రైమ్ చేయడం కదా అది బెటర్ కదా అండి అని. ఇది దాంతో సమానం అయిపోతుంది. ఈ రోజున అతన్ని చంపమనో లేకపోతే అమ్మాయిని చంపమనో మనం అనట్లా. ఎంతలా అంటే కోర్టులకు వెళ్ళి లాయర్ల చుట్టూ తిరిగి 6 కేసుల ఒకే క్రైమ్కి ఒక పనిష్మెంట్ ఒకే కేసే కదా. ఫ్యామిలీ మ్యాటర్స్ విషయానికి వచ్చేసరికి మీకు 6 to 7 కేసెస్ ఫైల్ చేసుకుంటారు. మళ్ళీ దాని మీద హైకోర్టు పిటిషన్స్ ఉంటాయి. ఇవి ఎలా అవుతున్నాయి అంటే ఆ ప్రెస్టేషన్ తట్టుకునే కెపాసిటీ లేదు. ఇప్పుడు కరెక్ట్ అడ్వకేట్ దొరకపోతే ఇక కోర్టుల చుట్టూ తిరగడమే.
అడ్వకేట్లు దొరికినా దొరకపోయినా లా అలా ఉన్నప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్గా వాళ్ళ ఆలోచన విధానం ఎంత మెచ్యూర్డ్గా ఉండదు. మెచ్యూర్డ్గా ఉన్న వ్యక్తుల్ని మనం ఎవరిని ఇంటర్వ్యూ చేసినా నమస్కారం అమ్మ ఈ ఫ్యామిలీ మ్యాటర్కి ఈ కేసులకి అంటున్నారు. ఈ రోజున మనం రన్ చేసే ఈ పద్మవ్యూహం ఎపిసోడ్లు కానీ ఇవి కానీ ఇక్కడ మనకు కుదిరినంత మనం ఇమ్మీడియట్ జడ్జిమెంట్లు ఇవ్వగలుగుతున్నాం. అంత క్రౌడ్ పెరుగుతుంది, వచ్చి సుమన్ టీవీ దగ్గర నుంచునే పొజిషన్లో ఉన్నారంటే ఎక్కడో అక్కడ మాకు కరెక్ట్ న్యాయం చెప్పేవాళ్ళు ఉంటే బాగుండాలి. అలా అన్ని చోట్ల దొరకట్లా. లోక్ అదాలత్లు ఉన్నాయి, కౌన్సిలింగ్స్ ఇచ్చినా ఎవరు వినే పని లేదు. ఎందుకంటే ఆలోచన విధానంలో సైకలాజికల్ డిప్రెషన్స్ చాలా ఎక్కువగా పెరిగింది. ఇతను కోర్టుకు వెళ్ళి న్యాయం తెచ్చుకుంటే బాగుంటుందని ఆర్డినరీగా మన ఇద్దరం మాట్లాడవచ్చు, కానీ అతని ఆలోచన విధానం ఏంటంటే కోర్టుకు వెళ్తే ఈ అమ్మాయికి న్యాయం జరిగింది. ఎందుకంటే ఆల్రెడీ 5 months ప్రెగ్నెంట్, ఇంకో 4 months 6 months 5 months అయితే డెలివరీ అవుతుంది. ఈవిడికి మెయింటెనెన్స్ ఇవ్వాలా, పిల్లాడికి మెయింటెనెన్స్ ఇవ్వాలి, కోర్టులో ఒక 4 కేసులకి తిరగాలి, డైవర్స్ రాదు, అతనికి వచ్చే 20-30 వేలకి దీనికంటే నేను జైలుకి వెళ్ళి కూర్చోవడం బెటర్ అనే ఒక క్రూయల్ మెంటాలిటీని రిపీటెడ్గా వింటాను. సో అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు మనం అందుబాటులో ఉంటాం, కౌన్సిలింగ్స్ ఇస్తాం, ఇట్లా కాదన్నా లా అంటారు, చేంజ్ అవుతుంది, కొంచెం ఓపిక పట్టండి, మీకు న్యాయం జరిగింది, పర్ఫెక్ట్గా నిజంగా ఫైట్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా మీకు న్యాయం జరుగుతుందని. ఆ న్యాయం అనేది నేను అన్ని కోర్టులో చెప్పించలేకపోతున్నా. కోర్ట్స్లో నా చేతిలో పని కాదు, ఇది మన చేతిలో పని, మనం న్యాయం చేస్తున్నాం. అక్కడ మన చేతిలో పని కాదు, అందరం ఒకటే. కోర్టు దాకా వెళ్ళినప్పుడు మేబీ పర్ఫెక్ట్గా వర్క్ చేయగలుగుతాం తప్ప అక్కడ పొజిషన్ ఏంటంటే కోర్టుకి జడ్జికి ఇది ఒకటే కేసు కాదు, అంతే కదా. నెంబర్ ఆఫ్ రోజుకు 100-200 కేసెస్ కాల్ వర్కే నడుస్తుంటే ఏం చేయగలుగుతారు? ఎవరిని అనటానికి లేదు. ఇప్పుడు లా సిస్టంలో ఖచ్చితంగా ఇటువంటి ఫ్యామిలీ డిస్ప్యూట్స్లో క్రైమ్ పర్సంటేజ్ తగ్గాలి అంటే మినిమం 3 yearsలో 2-3 కేసుల్లోనే ఒక క్రిమినల్ కేసు, ఒక మెయింటెనెన్స్, ఒక డైవర్స్, అంతే. ఎందుకు డొమెస్టిక్ వైలెన్సో ఇంకొకటో 5-6 కేసెస్. ఒక మ్యారేజ్ అంటే కోర్టుల చుట్టూ తిరగడం. ఇలాంటి సిచ్యుయేషన్స్లో క్రూయాలిటీని యాప్ట్ చేసుకుంటున్నారు తప్ప న్యాయం కోసం బయటకు వెళ్తే అరే బాబు ఆ అమ్మాయి ఎంతో నేను అంతే, నేనెంతో అమ్మాయి అంతే అనేది మన ఇండియన్ లాలో లేదు. అది కొంచెం చేంజ్ అవ్వాలి. మన లా సిస్టంలో మెయిన్ రీజన్ ఏంటి? మనం హిందూ సాంప్రదాయంలో మ్యారేజ్ అంటే బాగా రెస్పెక్ట్ ఇస్తాం, అది సమాజంలో లేదు కదా. దాన్ని ఎందుకు మనం త్వరగా అమెండ్ చేసుకోము? ఉంది సాంప్రదాయం. ఈ రోజు కర్మ అట్లా లేదు. ఆ సర్వే మీరు తీసుకున్నా కూడా ఓకే, వేరే కంట్రీస్లో ఏంటి మ్యారేజ్ ఒకవేళ ఒక పార్ట్నర్కి నచ్చల డైవర్స్, కాంపెన్సేషన్ కూడా ఆ రేంజ్లో ఉంటుంది. మినిమం 2 years మ్యారిటల్ రిలేషన్ ఉంటే కాంపెన్సేషన్ అనేది ఆ మ్యారేజ్ టైంలో జరిగిన దాంట్లో ఆయన 50% ఇవ్వడమా ఏంటని. ఇక్కడ కూడా అది ఎందుకు బెటర్? ఇలా పెళ్లి చేసుకొని అలా డైవర్స్ తీసుకోవడానికో, అలా కోర్టుకి అమ్మాయికి నచ్చకపోతే 1 monthలో కేసులు వేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆవిడ 1 month కాపురం చేసింది అయ్యా బాబు అని కోర్టులో ప్రూవ్ చేసుకోవడానికి ఈయనకి 5 years పడుతుంది, లేదా అమ్మాయికి అంతకాలం పడుతుంది. ఆ ఇంట్లోకి వెళ్ళింది నచ్చల, నాకేమి వద్దు, నాకు మ్యూచువల్ డైవర్స్ ఇవ్వండి రా బాబు అనే అమ్మాయిలు కూడా కొంతమంది ఉన్నారు. ఈడివ్వరు, ఈ అబ్బాయి ఇవ్వడు, ఎందుకంటే వీడి సైకలాజికల్గా దీన్ని ఎందుకు వదిలేయాలి ఈ అమ్మాయిని అనే ఒక ప్రాసెస్. ఇలాంటి క్రైమ్ పెరగకుండా, ఎందుకంటే మనం చెప్తే వినే స్టేజ్లో జనాలు లేరు. సైకలాజికల్గా అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. ఎవరికి వాళ్ళే కరెక్ట్, అవతల వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి ఆలోచించేంత ఓపిక ఎవరికి లేదు. సో అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఎవరిని మనం నమ్ముతాం అంటే ఇంకా వీళ్ళందరికీ ఫోర్స్ఫుల్గా ఒక చట్టం, ఆ చట్టమే 3 yearsలో ఫ్యామిలీ డిస్ప్యూట్స్ 2-3 కేసుల్లో తేలిపోవాలి. ఆ అమ్మాయికి కాంపెన్సేషన్ ఆర్డర్ చేయండి ఫుల్గా, తనేదో చెప్తుంది కానీ లిస్టు ఎంత ఖర్చు అయింది ఎంత అని. అలాగే అదేదో ప్రూవ్ చేసుకుంటే అమ్మాయికి కాంపెన్సేషన్, ఇతనికి డైవర్స్. అలాగే అమ్మాయిలకు కూడా 1 year 1 monthలోనో 2 monthsలోనో వెళ్ళిపోయిన అమ్మాయికి కాంపెన్సేషన్ ఎందుకు? ఏదో రీజన్ చెప్తారు, అబ్బాయికి అక్రమ సంబంధాలు, అబ్బాయి తాగుబోతూ, అబ్బాయి ఇది అని. ఆ రీజన్స్ లేవు కాబట్టి, నచ్చలేదు కాబట్టి నువ్వు బయటకు వచ్చేసిందని కేసులు వేసావు, కానీ వదలవు, కోర్టుల చుట్టే తిరుగుతారు. ఎందుకంటే పేరుకో భర్త ఉండాలో ఇంకొకటి. సో ఈ సిస్టమ్ కాటాలాగా వేసుకుంటే మనం ఇటు ఒకసారి ఈచ్ కేసు డిఫరెంటే. ఈచ్ కేసులోనూ మనం కామన్ చేయాలి అంటే మినిమం న్యాయం వీళ్ళకి ఒక 3 yearsలో జరిగిద్దని ఒక క్లారిటీ ఇస్తే, చట్టంలో మార్పు ఎంతకాలం అయితే అంతకాలం మనకు రాకుండా కొంచెం ఫాస్ట్గా మనం మూవ్ చేయగలిగితే, వీళ్ళు ఒక్క 3 years కోర్టుకి వెళ్తే మనకి న్యాయం జరిగిపోద్దురా బాబు అనే ఒక దారి వేయాలి. మనం కోర్టుకు వెళ్తే ఎంతో జరిగింది కాబట్టి నేను ఈ క్రైమ్ చేసేస్తానంటే ఎవరు వేసుకుంటున్నట్టు ఈ పాపం అంతా? అదే కదా. సో ఇది కొంచెం రిక్వెస్ట్ ఇదేంటంటే మన దీని నుంచి కనీసం లా సిస్టంలో 2-3 yearsలో కేసులు క్లోజ్ అయ్యేలాగా ఉంటే బెటర్. సుప్రీంకోర్టు చాలా చేస్తుంది, లోక్ అదాలత్లు పెడుతుంది, కౌన్సిలింగ్ సెంటర్స్, మీడియేషన్స్. కొన్ని కోర్సులో అయితే పాపం జడ్జెసే మీడియేషన్ చేస్తున్నారు. ఎందుకమ్మా తిరుగుతావు, ఏదో ఒకటి తీసుకొని మ్యూచువల్కి వెళ్ళండి అంటే అమ్మ ఇవి వెళ్ళరు. న్యాయం కోసమే. ఏముంటుంది ఫ్యామిలీ మ్యాటర్స్లో న్యాయాలు? ఇద్దరే. సో ఇక్కడ చదువుకునే వాళ్ళు ఇంకొకళ్ళు ఇలాంటి క్రైమ్ చేయరు.
క్రూయల్గా సైకలాజికల్ డిప్రెషన్స్లోకి వెళ్ళిపోయిన వ్యక్తులు ఇలా క్రైమ్ చేయడానికి ఎక్కువ అవకాశం నడుస్తుంది. కనీసం అలాంటి ఒక సీన్ ఉంటే అమ్మాయిలన్నా ఇక్కడే ఉండాలి ఫోర్స్ఫుల్గా అని అనుకోకుండా బయటకు వచ్చి, సరే ఇప్పుడు నేను లాని మార్చేయండి అంటే అర్జెంట్గా ఏం మారదు, కానీ ఉన్న లా ప్రకారం తను బయటకు వచ్చేసినా కొంచెం ఆ టైంకి అతనికి అంత ఫెసిలిటీ ఇచ్చిన వాళ్ళం అవ్వం. అలాగే ఆ అబ్బాయిలైనా అమ్మాయిలైనా రిక్వెస్ట్ చేసేది, మ్యారిటల్ డిస్ప్యూట్ మీకు ఏదన్నా ఉంటే కొంచెం కౌన్సిలింగ్స్ తీసుకోండి, అండర్స్టాండ్ చేసుకోవడానికి చూడండి. ఇన్ కేస్ అవ్వకపోతే కోర్టుకి వెళ్ళండి అయ్యా బాబు. ఈ మర్డర్లు అమ్మాయిలు ఆ హస్బెండ్లను చంపడమో ఆ వైఫ్లను చంపడమో కాకుండా కోర్టుకి వెళ్తే ఇవాళ కాకపోతే రేపన్నా న్యాయం జరిగింది. ఈ రోజు ఉన్న కోపం మీకు 1 year తర్వాత 1 month తర్వాత ఉండదు, 1 day తర్వాత కూడా ఉండకపోవచ్చు అండి. ఆ టైంలో జరిగేవి చాలా ఎక్కువ. కొంతమంది మేబీ ఒక 1 week 10 days ప్లాన్ చేసుకుని చేస్తూ ఉండొచ్చు. ఎందుకంటే ఇది మీకు సైకలాజికల్ డిప్రెషన్. కనీసం ఒక లైఫ్ మీ కాలంతో ఏ సమస్య అన్నా క్లియర్ అవుతుంది. కాలానికి కొంచెం టైం ఇవ్వండి, ప్రాబ్లం క్లియర్ అవుతుంది. మనిషి అన్నాక కష్టాలు సుఖాలు అన్ని కలిపే వెళ్ళాలి. రోజు కష్టం ఉంటే రోజు సుఖం ఉంటే సుఖం వాల్యూ కూడా తెలియదు. ఇవన్నీ లేకుండా దేవుడు రాయడుగా ఎందుకు అనవసరంగా క్రైములు చేసుకుంటూ జైలుకి వెళ్తే ఇప్పుడు అబ్బాయి తల్లిదండ్రులు బాధపడాల్సిందే. అమ్మాయి తల్లిదండ్రులు ఉన్న కూతురు పోయిందంటే వాళ్ళకి నరకమే కదా. వాళ్ళు ఎందుకు కూరుకుంటారు, వాళ్ళు ఎంత దూరం అన్నా ఫైట్ చేస్తారు ఇలాంటి కేసుల్లో. సో క్రైమ్ పర్సంటేజ్ తగ్గాలంటే నా ఉద్దేశం ప్రకారం కొంచెం ఫ్యామిలీ మ్యాటర్స్లో 3 yearsలోనే కేసులు అయిపోయేలాగా ఒక ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తే, వద్దు అన్న వాళ్ళకి డైవర్స్ ఇవ్వండి, ప్రాబ్లమే లేదు. ఎందుకంటే దీనివల్ల అక్రమ సంబంధాలు పెరుగుతున్నాయి. మీరు 5 ఏళ్ళు 6 ఏళ్ళు కోర్టులో న్యాయం కోసం పోరాడి డైవర్స్ కేసు గెలిచిన తర్వాత ఎలా ఉంటుందంటే మళ్ళీ హైకోర్టు అప్పీల్కి వెళ్తారు. మళ్ళీ అక్కడ ఆర్డర్ సస్పెండ్ అవుతుంది. అక్కడ ఇంకో 5 ఏళ్ళు నడిస్తే గెలిచే ఉపయోగం ఏముంది? దానివల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు, సహజీవనం అంటూ సెకండ్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు. సో ఈ క్రైమ్ పర్సంటేజ్ని కొంచెం మార్చాలి అంటే ఫాస్ట్గా ఫ్యామిలీ మ్యాటర్స్లో జడ్జిమెంట్స్ రావడం అనేది కొంత కంఫర్ట్ జోన్లో ఉండాలి. అబ్బాయికి న్యాయం చేయొచ్చు, అమ్మాయికి న్యాయం చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఇందాక వేరే కంట్రీస్ రూల్స్ ఫాలో అయితే బిలో 2 years లోపు ఏ కాంపెన్సేషన్లో వద్దు, ఏం ఖర్చులు ఉన్నాయో అవి ఇప్పించేయడం. ఆఫ్టర్ 2 years పిల్లలు ఉన్న కేసుల్లో న్యాయం ఎట్లా చేయాలనేది కొంచెం ఎక్స్పర్ట్స్ అందరూ కూర్చొని చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. సో ఇప్పుడు ఆ అబ్బాయి లోపల కడుపులో ఉన్నటువంటి బిడ్డతో సహా చంపాడు కాబట్టి ఇద్దరిని చంపినట్లు అవుతుందా అండి, లేకపోతే ఒక్కళ్ళనే చంపినట్టు? ఇప్పుడు మేడం యాక్చువల్గా ఇక్కడ ఇద్దరా ఒకళ్ళు అని కాదు. ఒక మర్డర్ కేసుకి ఏదైనా ఒక క్రైమ్ జరిగినప్పుడు క్రైమ్ యొక్క క్రూయాలిటీ ఇంపార్టెంట్. ఓకే, క్రైమ్ కి పనిష్మెంట్ ఎంత ఉంటుంది మర్డర్ కేసుల్లో? 14 years, లైఫ్, హ్యాంగింగ్. మరి 3 ఎందుకు? ఒకటే ఉండొచ్చు కదా. మర్డర్ అంటే మర్డర్, దానికి సంబంధించి లైఫ్ ఇచ్చేయడము, హ్యాంగింగ్ ఇచ్చేయడము చేయాలి కదా. ఇలా ఎందుకు అప్ టు 10 years, అప్ టు 14 years ఎందుకు అంటామంటే సివియారిటీని బట్టి, క్రూయాలిటీ యొక్క థింకింగ్ ని బట్టి, ఇంటెన్షన్ ఏంటి, ప్రిపరేషన్ ఏంటి, ఇతని ప్లానింగ్ ఏంటి అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగే వాటికి రీజన్స్ ఎతుకుతారు. ఇందాక నేను చెప్పా ఈయనకి మార్క్స్ పడతాయా లేదా, 1% లేదా అన్నారు. ఇప్పుడు వచ్చి మాట్లాడితే ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ 5 months బేబీతో ఉన్న అమ్మాయిని చంపేయడానికి ఒక రంపం తెచ్చి, ఇప్పుడు గొడవ జరుగుతుంటే పట్టాన్ని పొడిస్తే అది యాక్సిడెంటల్ మర్డర్. సో దాంట్లో కోర్టుని మనం కొంత కన్సిడర్ చేయించడానికి ఇలా రెచ్చగొట్టిందంటే ఇట్లా ఎమోషనల్ ఎట్లా ఏదో ఆర్గ్యూ చేసుకుంటారు. అయినా పనిష్మెంటే, క్రైమే. కానీ ఆ సివియారిటీలో అప్ టు హ్యాంగింగ్ ఇవ్వాలా, లైఫ్ ఇవ్వాలా, అప్ టు 10 years, 14 years అని ఏదో ఒకటి ఉంటుంది. ఇంత ప్రెగ్నెంట్ ఉమెన్ ఏదో తీసుకొచ్చాడు, అది ఐరన్ కోసే. మనం యాక్చువల్గా ఆ రంపం సన్నగా ఉండే రంపం, అది పెద్ద రంపం కాదు, చెక్కలు కోసే రంపం కాదు. ఈ రంపంతో నీకు బోన్ కూడా కట్ అయింది. దాన్ని తీసి కట్ చేసి ముక్కలు, మనిషి చేతులు కాళ్ళు నరికి ముక్కలు చేసి వాటిని తీసుకెళ్ళి మూసీ నదిలో కొంత వేసి ఇంకో చోట కొంత వేసి బ్లడ్ అంతా క్లీన్ చేసి, అమ్మాయి లేదు బ్లడ్ ఉంది అదే కొంత సెట్ చేసుకొని ఆ అమ్మాయికి అనిపించట్లేదు అని ఇంత షో ఆఫ్ ఇచ్చారు చూసారా. ఇది అతని యొక్క క్రూయాలిటీని మనకి కోర్టుకి అండర్స్టాండ్ అవుతుంది. సో ఇక్కడ ఇద్దరిని చంపినట్టు కోర్టు కన్సిడర్ చేయడం కంటే కూడా ఇతను ఎంత క్రూయాలిటీలో ఎంత పర్సంటేజ్లో చేశాడని. సో ఇప్పుడు మీకు ఖచ్చితంగా హ్యాంగింగ్ పడే కేసు కింద లెక్క ఇది. బేబీ ఉన్న ఒక అమ్మాయిని చంపాడు కాబట్టి, అది ఎంత ప్లాన్తో ఎంత క్రూయల్గా చంపాడు కాబట్టి ఇది ఇతనికి హ్యాంగింగ్ లోయర్ కోర్టులో ఖచ్చితంగా పడుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.